ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు మంగళవారం రోజున ఏప్రిల్ 14వ తారీఖున వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత మంగళవారం రోజున కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు మంగళవారం ఏ విధంగా కలిసి రాబోతోంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగా మెరుగుపడుతుంది. మీరు చేస్తున్నటువంటి ఆదాయ మార్గాల ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతాయి. అలాగే మీకు ఏమైనా రుణబాధలు, లోన్లు, అప్పులు ఉంటే ఆ అప్పుల సమస్యల నుండి మీరు బయటపడతారు. ఇక మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ సంస్థల్లో మీరు పనులు చేసేటువంటి కార్యాలయంలో ఇదివరకు మీకు ఉండేటటువంటి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే మీకు ఇంకా బెటర్గా కొత్త ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుంభరాశికి చెందిన నిరుద్యోగులకు రేపు మంగళవారం రోజున మీరు ఒక శుభవార్త వింటారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇక ముఖ్యంగా రేపు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏమైనా ఉంటే అవి రేపు మీకు కలిసి వచ్చే దిశగా కొనసాగుతాయి. అంటే మీ యొక్క పెట్టుబడులు ఏవైతే గతంలో మీరు పెట్టారో ఆ పెట్టుబడుల వలన మీకు రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశికి చెందినటువంటి భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా గొడవలు ఉంటే అవి రేపు ఒక కొలిక్కి వస్తాయి. అంటే ఏమైనా మాట పట్టింపులు లేదా చిన్న చిన్న మనస్పర్ధలు మీ యొక్క వ్యాపార భాగస్వామి మీ మధ్య ఉంటే కనుక అవి మంగళవారం రోజున మీకు ఆ మాట పట్టింపులు, గొడవలు అన్నీ కూడా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారాలు అంటే భాగస్వామ్య వ్యాపారాలు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా రేపు మంగళవారం రోజున కుంభరాశి వారికి కొన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందుతుంది. అలాగే రేపు మీరు దూర ప్రయాణంలో ఎక్కువ జాగ్రత్తలు అవసరం. అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే కనుక ఆ ప్రయాణాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు ఆలయాలను సందర్శిస్తారు. ఇక రేపు మంగళవారం రోజున కుంభరాశి వారికి మీరు చేస్తున్న పనుల్లో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీకు మాత్రం అల్టిమేట్గా మంచి ఫలితాలు అందుతాయి. అలాగే మీ యొక్క మంచి ఆలోచన విధానంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయాలు సాధిస్తాయి. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి వారికి కొంత స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారం విషయంలో, అలాగే మీరు పాటించే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీరు యోగా, వ్యాయామం, మెడిటేషన్, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీరు మరింతగా హుషారుగా మారుతారు. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు. అలాగే మీరు కొంచెం విశ్రాంతి కూడా అవసరం మీకు. కాబట్టి ఎంత పనులు చేస్తామో అంత తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. కాబట్టి పని ఎలాగే చేస్తారో అలాగే విశ్రాంతి కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక రేపు మంగళవారం రోజున కుంభరాశి వారికి మీకు రేపు దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాలకి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. అలాగే ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేపు మంగళవారం రోజున కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. అనుకోని మనస్పర్ధలు కలుగుతాయి. అలాగే మీ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు, గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనంగా ఉండడం, ఈ విధంగా మీరు మీ దాంపత్య జీవితంలో పాటిస్తే మీ కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. మౌనంగా ఉండడం వల్ల మీరు మాట్లాడే మాటలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అయ్యో మేము తప్పుగా మాట్లాడమని ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ మీ యొక్క వ్యవహారాలను, మీ పనులను మీరు చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఏమైనప్పటికీ కూడా కుంభరాశికి వారికి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు
వృత్తి నిపుణులకు కలిసి వచ్చే రోజుగా కనిపిస్తుంది. కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు సహజము, అవి ఉంటాయి. అయినా కూడా మీరు వాటిపైన ఫోకస్ పెట్టకండి. మీ పనులను చేసుకోండి, మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, టెన్షన్ తీసుకోవద్దు. అంతా భగవంతుని పైన బాణం వేయండి. మీ పనులను సమయానికి పూర్తి చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.